ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షన నీతి ఆయోగ్ సమావేశం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. నీతి ఆయోగ్ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పితే ఎవ్వరు వెళ్ళాల. తెలంగాణ ముఖ్యమంత్రి వెళ్ళాల, తమిళనాడు వెళ్ళాల, కర్ణాటక వెళ్ళాల, కేరళ వెళ్ళాల, దక్షిణాది రాష్ట్రాల్లో ఎవరు వెళ్ళాల. ఇక ఉత్తరాది రాష్ట్రాల విషయానికి వస్తే ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలలో అంటే ప్రతిపక్ష పార్టీలలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తప్ప మిగిలినటువంటి వాళ్ళు ఎవ్వరూ వెళ్ళాల. వెళ్ళినటువంటి వాళ్ళంతా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేదా ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైనటువంటి ముఖ్యమంత్రులు వెళ్ళటం జరిగింది. అయితే ఈ సమావేశానికి వెళ్ళేటప్పుడే మమతా బెనర్జీ చెప్పడం జరిగింది, తనకు ఎలాగూ మైక్ ఇవ్వరని, మాట్లాడనివ్వరని, ఒకవేళ అదే జరిగితే వచ్చేస్తానని చెప్పి కూడా ఆమె చెప్పి వెళ్ళింది. ఆమె చెప్పినట్లుగానే ఆమె మధ్యలో నుంచే లేచి వాకౌట్ చేసి బయటకు వచ్చేయటం జరిగింది. బయటకు వచ్చేసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడటం జరిగింది. యాక్చువల్గా అందరూ అనుకుంటారు బేసిక్గా మమతా బెనర్జీకి మోదీ అంటే పడదు కాబట్టి ఎప్పుడు చూసినా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా వ్యతిరేకిస్తుంది. అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, మోదీ ఏది ప్రకటించినా ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా మమతా బెనర్జీ దానికి వ్యతిరేకంగానే మాట్లాడుతుంది. సో ఇది గత కొద్ది కాలంగా మనం చూస్తూ ఉన్నది. సో ఈ నేపథ్యంలోనే ఎలాగూ ఆమె అక్కడ మోడీని తిడతారు, మైక్ ఆపుతారు, ఆమె వచ్చేసిద్దని అందరూ భావించారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఆమె మోడీని తిట్టే విషయం పక్కన పెట్టేసేస్తే ఆమెకు మైక్ ఇచ్చినటువంటి సమయంలో పశ్చిమ బెంగాల్కి రావాల్సినటువంటి నిధుల గురించి, బడ్జెట్ గురించి, ఇంకొంచెం ఎక్కువ నిధులు కేటాయించాలని వాటి గురించి ఆమె అడుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆమెకు కేవలం 5 నిమిషాలు మాత్రమే సమయం ఇవ్వటం, ఆమె ఇంకా మాట్లాడాల్సింది ఉన్నా కూడా మైక్ ఆఫ్ చేసినటువంటి నేపథ్యంలో తనని అవమానించారు అని ఆగ్రహించినటువంటి మమతా బెనర్జీ మధ్యలోనే వాకౌట్ చేసి వచ్చేయటం జరిగింది. సో అదే ఆమె మీడియాకు తెలియజేస్తూ నాకేమో 5 నిమిషాల సమయమే ఇచ్చారు, పక్కన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి 20 నిమిషాల సమయం ఇచ్చారు అని చెప్పి ఆమె ఆగ్రహించడం జరిగింది. అల్టిమేట్గా చంద్రబాబుకి 20 నిమిషాల సమయం ఇస్తారు, ఎందుకంటే చంద్రబాబు అవసరం మోదీకి ఉంది, మోదీ అవసరం చంద్రబాబుకు ఉంది. ఎందుకంటే కేంద్రంలో ప్రభుత్వం నడుస్తుంది అంటే దానికి ముఖ్యమైనటువంటి నేతలలో అటు బీహార్ నితీష్ కుమార్ ఎలాగో ఏపీ చంద్రబాబు అలాగో. సో కాబట్టి ఈ పరస్పర ఉపయోగాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటివి సహజంగా జరుగుతాయి. దానికి ఆమె ఆగ్రహించి బయటకు వచ్చేయటం జరిగింది. సో ఇది పరిస్థితి.